లెగ్ పీసు కండ మొత్తం లాగేసింది. నాకు సొద్దటి పాపం బాగా ఆకలి మీద ఉన్నట్టున్నావు. ఈ యాత్ర నుండు తేను మొత్తం నువ్వే తిను. బిర్యానీ ఎలా ఉందండి? నీ చేతిలో చచ్చిపోయిన కోడి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటది. అంత బ్రహ్మాండంగా ఉంది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఏం చేద్దాం? సినిమాకి వెళ్దామా? ఇద్దరమే వెళ్దాం. కానీ ఈరోజు సండే కదే, సెలవు రోజు సంతలో తిరిగి స్కూల్ పిల్లలాగా జనాలు అందరూ సినిమాలు చుట్టూనే తిరుగుతూ ఉంటారు. పెళ్లి రోజు కూడా మనం సినిమాకి వెళ్ళామనుకో 2.5 గంటలు గంగలో కలిసిపోతాయి. సినిమా హాల్కి వెళ్తే జనాలందరూ సినిమా చూడకుండా నన్ను చూస్తారనే కదా. అయినా ఈ ఓటీటీలో వచ్చాక వైఫ్ తో కూర్చుని సినిమా చూడాలి కానీ జనాల మధ్యకి వెళ్ళి జారుబెట్ అయిపోవడం ఎందుకు చెప్పు? అయితే మీరు వెళ్ళి సినిమా ఫిక్స్ అయ్యండి, నేను వెళ్ళి స్వీట్ సెట్ చేస్తా. స్వీట్ తింటే షుగర్ వచ్చేయాలి. అయితే షుగర్ టాబ్లెట్లు కూడా తెస్తా. తెచ్చేయి. దీంతో కొట్టుకో. పెళ్లి రోజు మొత్తం బొంగరం తిప్పినట్టు ఇంట్లో తిప్పుతాడు చూడు. సినిమా అయిపోయిందా? సినిమా అయిపోవడం ఏంటి, నీ పెళ్లి రోజు అయిపోయింది. టైం ఈవినింగ్ 7 అయింది. బావ నిన్ను ఎక్కడికి తీసుకెళ్లకుండా నువ్వు వండిని నీకే తినిపించి ఇంట్లోనే పడుకోబెట్టేశాడు. పెళ్లి రోజు ఇంకా అవలేదు. నా సర్ప్రైజ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈయన ఎక్కడున్నారు? ఏమండి? అబ్బా దీనికి అర్థం కాదు. ఏమండి, సినిమా చూస్తూ అలా స్లీప్ లోకి వెళ్ళిపోయాను. అవును, నేను అందుకే లేపలేదు. ఇంకా మీరు లేట్ చేయకుండా నాది నాకు ఇచ్చేయండి. ఏంటి నీది నీకు ఇచ్చేసింది? సర్ప్రైజ్. సర్ప్రైజా? నీకు విషయం చెప్పరా, ఈ రోజు ఏ సర్ప్రైజు ఇవ్వకపోవడమే సర్ప్రైజు. మా అబ్బా వదిలేసింది. సర్ప్రైజ్ లేదా? లేదు. లేదా? లేదు. అడ్డమైన చాకరీ అంతా చేయించుకొని సర్ప్రైజ్ లేదంటావు? ఇదిగో ఇదిగో నెక్లెస్. నేను చెప్పాను మీ బావ నాకు తప్పకుండా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడని. అమ్మో, సినిమాల్లో చెప్తే ఏంటో అనుకున్నా. నిజమే, పెళ్ళాల బంగారాలు చూడగానే చంద్రముఖిలో మారిపోతారు.